హలో గైస్, నా పేరు మహేంద్ర వాకటం. ఈ ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ప్రతిసారి కూడా కిరణాపురం గారి సినిమా టైంకి వస్తుంది అన్న ఒక పాయింట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది జెన్యునే కదా అన్న పాయింట్ కూడా ఉంది. సో అన్నిటినీ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ఈ టాపిక్ అయితే చేస్తున్నాం. జననాయకన్ వర్సెస్ చెన్నై లవ్ స్టోరీ. చెన్నై సినిమా వర్సెస్ చెన్నైలో తీసిన సినిమా. సో బేసిక్గా నిజమే కదా, చెన్నై లవ్ స్టోరీ మొత్తం అంతా కూడా చెన్నైలో జరుగుతుంది. అండ్ మనకి విజయ్ తలపతి గారి సినిమా అంటే ఇట్స్ ఏ చెన్నై సినిమా, తమిళనాడు సినిమా. సో అలా చెన్నై సినిమా వర్సెస్ చెన్నైలో తీసిన సినిమా. సో బేసిక్గా రియాలిటీ ఏంటి, నిజానికి ఇప్పుడు దీని గురించి ఎప్పటి నుంచో ఒక డిబేట్ అయితే నడుస్తూ ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే కా టైంలో బాగా ఎక్కువైంది. కా టైంలో బేసిక్గా కొంచెం కూడా థియేటర్స్ ఇవ్వలేదు. శివకార్తికేయన్ బేసిక్గా అమరన్ సినిమా అదే టైంకి రిలీజ్ చేశారు కదా. అమరన్ సినిమాకి తెలుగులో చాలా చాలా థియేటర్లు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యూజ్ బిజినెస్ అయింది అమరన్ తెలుగులో. అది అమరన్ బేసిక్గా కాకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది తెలుగులో, అది హైలైట్. అది అయితే అమరన్కి బేసిక్గా ఆ టైంలో చాలా ఎక్కువ థియేటర్లు ఇచ్చి ఏమైంది, కాకి ఎఫెక్ట్ అయింది, లక్కీ భాస్కర్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇంకోటి ఏదో సినిమా రిలీజ్ అయిందయ్యా, కన్నడ సినిమా. ఆయన అదే ఉగ్రం సినిమా హీరో ఆయన మురళి. స్టోరీ బేసిక్గా ప్రశాంత్ నీల్ గారిదే. సో దాన్ని యాక్చువల్గా ఇంకొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే అదిరిపోని సినిమా. ఫస్ట్ హాఫ్ అదిరిపోద్ది, సెకండ్ హాఫ్ మటుకు కొంచెం అటు ఇటో వెళ్ళిపోద్ది. కొంచెం అంటే ప్రిడిక్టబుల్ ఉంటుంది సెకండ్ హాఫ్. అది పాట కూడా భలే ఉంటుంది. ప్రళయాంతక బృహర ప్రాళాంతక విషకర చిరంతరంగా చూకుతున్న జ్ఞానవేందర సంథింగ్ ఏదో ఉంటుంది. అర్థం పర్థం లేదు, లిరిక్స్ పాడాను కానీ ట్యూన్ అదే. సో బేసిక్గా ఆ సినిమా ఒకటి. ఈ 4 రిలీజ్ అయిన టైంలో 2-3 రోజుల తర్వాత హైదరాబాద్లో ఆ సినిమా తీస్తారు, ఎందుకంటే పెద్దగా ఆడలేదు దానికి. సో అమరాన్కి, కాకి, లక్కీ భాస్కర్కే ఉన్నాయి థియేటర్లు, కానీ అమరాన్కి ఎక్కువ హైప్ ఇచ్చారు, అమరాన్కి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఏందో మరి కదా, అంతే అప్పట్లో అట్లా నడిచింది. సో ఆ టైంలో బేసిక్గా తమిళనాడులో ఈయన కూడా ఎక్కువ థియేటర్లు ఏం అడగలేదు. తమిళనాడులో చెన్నైలో తమిళ సినిమా తమిళ వెర్షన్ కూడా స్క్రీన్లు అడగలేదు. కేవలం తెలుగు వెర్షన్కి మాత్రం కొన్ని స్క్రీన్స్ అడిగారు, ఎందుకంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడటం కోసం అనమాట. సో ఆ టైంలో అడిగినప్పుడు కూడా థియేటర్స్ అయితే ఇవ్వలేదు. చాలా టైం పట్టింది, ఓ 4 రోజులు టైం పట్టింది. 4 కూడా కాదు, దగ్గర దగ్గర 6 రోజులు ఎంతో టైం పట్టాక అప్పుడు ఇచ్చారు, ఒక 4-5 షోలు ఇచ్చారు. సో అప్పుడు ఏదో కొంతమంది చూశారు, అది వేరే విషయం. సో అప్పటికి ఇంకా షో హైప్, సినిమా అయిపోద్ది. 6 రోజులు అంటే ఒక వీకెండ్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ వచ్చింది. సో సినిమా తనకు హైప్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది డౌన్ అయిపోద్ది బాగా. సో దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్ అయింది. సో పెద్ద ఏం రాలేదు అక్కడ కూడా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఏమన్నారు అందరూ కూడా, ఇదిగో చూడు అందుకే థియేటర్లు ఇవ్వం మేము, పెద్ద ఏం రాలేదు చూడు జనాలు అంటారు కదా. మీరు మొదటి రోజు ఇచ్చి ఉంటే రిజల్ట్ వేరే ఉన్నాం. 6 రోజుల తర్వాత ఇచ్చి, 4 రోజులు 5 రోజుల తర్వాత ఇచ్చి అప్పుడు ఎందుకు ఉపయోగం. సో అలా జరిగింది అది, అదంతా కూడా. సో ఆ టైంలో ఇష్యూ అయింది. సో ఇప్పుడు సేమ్ థింగ్ జననాయకన్ విషయంలో అదే జరుగుతోంది. బేసిక్గా అప్పుడు ఏమైంది, నెక్స్ట్ విజయ్ తలపతి, ఓకే ఈజ్ నాట్ విజయ్ తలపతి, నెక్స్ట్ విజయ్ తలపతి శివకార్తికేయన్. సో గోటు సినిమాలో కూడా బేసిక్గా విజయ్ తలపతి తన బాధ్యతలన్నీ కూడా శివకార్తికేయన్కి అప్పచెప్పినట్టుగా కూడా చూపించారు. ఇవన్నీ ఉండేసరికి హీఈస్ లైక్ నెక్స్ట్ విజయ్ తలపతి శివకార్తికేయన్. సో ఆ టైంలో అమరన్ సినిమా రావడం, అండ్ అమరన్కి బేసిక్గా బీభత్సంగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోవడం, అక్కడ ఆడియన్స్. సో అంతా అద్దరిపోయి రెస్పాన్స్ రావడం, మన దగ్గర మంచి రెస్పాన్సే వచ్చింది. నాకైతే సేమ్ మళ్ళీ మేజర్ సినిమా చూసినట్టే ఉంది నాకు, కాకపోతే విత్ ఇంకొక హీరో, అంతే ఇంకో హీరోయిన్, అట్లాంటి ఫీలింగే కలిగింది నాకు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికైతే మటుకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది పీపుల్ నుంచి. సో ఆ టైంలో ఇవ్వలేదు నెక్స్ట్ విజయ్ తలపతికి. అలాంటిది ఇప్పుడు విజయ్ తలపతి సినిమానే రిలీజ్ అవుతుంది. కాకపోతే ఒకటి, విజయ్ తలపతి సినిమా కూడా అంత హైప్తో రిలీజ్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా బేసిక్గా రీమేక్ అని అందరికీ తెలిసిపోయింది. తర్వాత ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ ఎట్లా అంటే లీక్ అయిపోయింది, మొత్తం సినిమా లీక్ అయిపోయింది, హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోయింది. అందరూ మామూలుగా చూడలేదు ఆ సినిమాని, ఏదో లాస్ట్ 40 సెకండ్స్ మటుకు మార్చారంట. సో లీక్డ్ ప్రింట్ కాకుండా థియేటర్కల్ ప్రింట్లో కొంచెం డిఫరెన్స్ ఉండేలాగా 41 సెకండ్స్ కోసం ఎవరైనా వస్తారా థియేటర్లకి? వస్తారు, ఫ్యాన్స్ వస్తారు, కాదనట్లేదు. కానీ జనరల్ ఆడియన్స్కి హైప్ లేకుండా పోయింది ఇప్పుడు ఆ సినిమా మీద. పైగా ఆయన సీఎం ఒకటి అయిపోయా. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మంచి ఓటింగే ఉంది కదా. సో వాళ్ళు ఎవరు రారు, ఇంకా ఈయన బేసిక్గా రూలింగ్ పార్టీలో ఉన్నాడంటే వాళ్ళ తరపున ఎవరు రారు. సో అదొక ఎఫెక్టు. ఇట్లా ఎటు చూసుకున్నా కూడా ఆయన కొంచెం ఎఫెక్టే పడి జనరల్గా చాలా లిమిటెడ్ ఓపెనింగ్స్ అనమాట. సో బేసిక్గా ఆయన కెరియర్లో టాప్ 4th హైయెస్ట్ గ్రాసర్ ఓపెనింగ్గా ఉండబోతుంది అనమాట. సో
బేసిక్గా ఆయన ఇప్పుడు ఉన్న పొజిషన్కి సీఎం అయినందుకు నిజానికి ఎంతో రావాలి, కానీ లీక్ అయిపోవడం, రీమేక్ అని తెలిసిపోవడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేసినాయి బాగా. సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ భగవంత్ కేసరి అని టాక్ నడుస్తుంది, ఏమో చూద్దాం, రేపు మార్నింగ్ షో ఉందిగా, రేపు మార్నింగ్ చూసి వచ్చి చెప్తా మీకు. సో స్టాక్ అయితే అలా నడుస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే క్లైమాక్స్ కూడా కొంచెం సిమిలర్ టు భగవంత్ కేసరి అంట. అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్స్ ఇవన్నీ కూడా బేసిక్గా బాగా బాగా నచ్చినాయి ఆయనకి. సో అందుకే రీమేక్ అవన్నీ కూడా చేద్దాం అనుకున్నారు, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉండడం వల్ల ఆయనకి అక్కడ హైప్ లేదు ఆ సినిమాకి, అంటే ఆయనకు ఉంది, ఆ సినిమాకి లేదు. ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమా, అలాంటి సినిమా కూడా బేసిక్గా థియేటర్లన్నీ బ్లాక్ అవుతాయి, ఇవ్వరు వేరే వాళ్ళకి, ఎవరికి కూడా థియేటర్స్ ఇవ్వరు, అందుకే ఎవరు రిలీజ్ కూడా చేయరు. ఇప్పుడు ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ బేసిక్గా చెన్నై అన్న పేరుతో ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుంది కదా. సో అట్లీస్ట్ దానికోసం అయినా సరే వాడు కొన్ని థియేటర్లు ఇస్తారేమో అనుకుంటే అబ్బే కష్టంగానే ఉంది ఇప్పటికీ కూడా. సో అందుకే గలాటా ప్లస్ వాడు కూడా మళ్ళీ కిరణాపురం గారితో అప్పుడు బేసిక్గా భరద్వాజ రంగంతో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి తీసుకొని వచ్చి పెట్టాడనమాట. సో దాంట్లో కూడా ఏమనంటే కిరణాపురం గారు చెప్తుంటారు, లైక్ ప్రదీప్ రంగనాథన్కి బేసిక్ ఏదైతే మార్కెట్ ఉందో తెలుగులో, అది ఆ మార్కెట్ ఇక్కడ తమిళ వాళ్ళకి, తమిళ మార్కెట్లో తెలుగు వాళ్ళకి లేదు అని చెప్పి. నిజం అది. తెలుగు మార్కెట్లో అందరు తమిళ హీరోలకి మార్కెట్ ఉంది. ఆఖరికి నిన్న కాక మొన్న వచ్చిన ప్రదీప్ రంగనాథన్ కూడా మంచి హైప్, మంచి మార్కెట్ బిల్డ్ అయింది. మొన్న యూత్ సినిమా కూడా వచ్చింది, దానికి మంచి మార్కెట్ బిల్డ్ అయింది తెలుగులో. సో రేపు పొద్దున్న మనోడు కూడా ఏంటంటే ఇంకొక ప్రదీప్ రంగనాథన్ లాగే సినిమాలు తీసుకుంటూ వెళ్తారు కాబట్టి, బడ్జెట్ తక్కువ అండ్ స్టోరీ ఓరియంటెడ్, యూత్ కనెక్టెడ్ ఓరియంటెడ్, ఎమోషనల్ ఫ్రెండ్లీ అట్లాంటివి తీసుకుంటూ వెళ్తారు కాబట్టి మనోడు కూడా మంచి కనెక్టివిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనోడికి కూడా మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది. పేరు గుర్తులేదు కానీ చమకీ పాట కూడా తనే పాడాడు కదా. సో అట్లా, సో యూత్ సినిమా, సో అలాగే యూత్కి అలా అందరికీ పెరుగుతూ వస్తుంది వాళ్ళ దాంట్లో, కానీ మన దాంట్లో ఎవరికీ లేకుండా పోతుంది. సో అదనమాట ప్రాబ్లం ఇక్కడ. సో ఏం చేస్తే బెటర్ ఎట్లా కానీ దాని గురించి ఎప్పుడు డిస్కషన్స్ అవుతుంటాయి. సో దానికి ఇంకెవరు ఏం చేయలేరు. సో ఒక నలుగురు ఐదుగురు పెద్ద హీరోలకు తప్పిస్తే ఇంకెవరికి కూడా థియేటర్లు ఇవ్వట్లేదు అక్కడ, అదనమాట ప్రాబ్లం. సో అంటే ఇంకొకటి పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌసులతో డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా డీల్ చేసుకుంటే బాగానే ఉంటుంది, లేదంటే లేదు, అది సమస్య అంతే. సో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అయినా పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌస్తో డీల్ చేసుకున్నట్టయితే మేబీ బాగానే ఉంటుంది, వాళ్ళు పర్సంటేజ్లు వేరే ఉంటాయి. ఇప్పుడు రాజాసాబ్ కానీ ఇలాంటి వేరేవి కానీ ఏమైనా సరే పెద్ద పెద్ద వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్ అవుతాయిగా. ఇప్పుడు వారణాసి ఉంది, వారణాసి రెడ్ జైంట్స్, సో నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది నాకు తెలిసి అక్కడ తమిళనాడులో. సో ఆ తర్వాత ఇంకా అందరూ ఇన్వాల్వ్ అవుతారు మెల్లిమెల్లిగా వారణాసి డిస్ట్రిబ్యూషన్ టైంకి. మొత్తం పెద్ద పెద్ద నేమ్స్ వినబడతాయి తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, హిందీలో, బెంగాలీలో, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పెద్ద పెద్ద నేమ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. సో అలాగే బేసిక్గా పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌస్లతో టైఅప్ అయితే బాగానే ఉంటుంది, బట్ అలా అవ్వలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు జననాయకనే తీసుకోండి, ఇప్పుడు వాళ్ళు బేసిక్గా మన దగ్గర దిల్ రాజు గారితో టైఅప్ అయ్యారు. దిల్ రాజు గారికి ఇక్కడ ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది. సో నైజాంలో కావచ్చు, ఇటు ఇక్కడ కావచ్చు, మొత్తం అన్ని చోట్ల కూడా సీటెడ్ అయినా ఎక్కడైనా సరే మంచి మార్కెట్స్ ఉన్నాయి ఆయనకి. సో మంచి థియేటర్లో హోల్డ్ ఉంది ఆయనకి, అన్నీ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎంత కాదన్నా మొత్తం పర్ఫెక్ట్గా నడుస్తుంటుంది ఆయనకి. సో అందుకే ఆయన డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది అనుకుంటారు. పైగా ఎంత కాదన్నా ప్రొడ్యూసర్ కూడా కదా ఒకప్పుడు విజయ దళపతి గారు వారసుడు సినిమాకి, వారీసు, సో అవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాగా బేసిక్గా పెద్దవాళ్ళతో ఇప్పుడు జననాయకనైనా సరే మేబీ ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో టైఅప్ అయి ఉంటే వాళ్ళకు కూడా ప్రాపర్ రిలీజ్ ఉండకపోను ఇక్కడ, అదే జరుగుతుంది. మైత్రి వాళ్ళతో కొలాబ్ అయినా మంచి రిలీజే ఉంటుంది, కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో మాత్రమే కొలాబ్ అయినట్టయితే మటుకు అంత గొప్ప రిలీజ్ అయితే ఏమి ఉండదు. సో అలా ఉంది కదా సిచ్యువేషను. సో ఎవరికైనా అంతే. కాకపోతే ఒకటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఒక తమిళ సినిమాని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, కానీ ఒక తెలుగు సినిమాని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా లేదు. కానీ ఇదే క్వశ్చన్ హిందీ వాళ్ళు మనల్ని అడుగుతున్నారు, ఏమని, మీ తెలుగు సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తున్నాం పెద్ద పెద్ద హీరోలవి, సో మా పెద్ద పెద్ద హీరోల సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పి. సో అది కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది ఎంత కాదని. కాకపోతే మనోళ్ళు ఏంది డైరెక్ట్గా హిందీలో చూస్తుంటారు, హిందీలో ఎక్కువ చూస్తారు మనోళ్ళు, హిందీ సినిమా హిందీలో చూస్తారు. ఇప్పుడు దురంధర్ 2 రెండు కూడా హిందీలో చూశారు మనోళ్ళు చాలామంది. పైగా ఫస్ట్ ప్రీమియర్స్ ఆ టైంకి బేసిక్గా తెలుగు లేకపోయేసరికి ఒక 3 రోజులు పట్టింది తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వడానికి. సో దానివల్ల ఏం చేశారు, అందరూ కూడా హిందీలో చూశారు. ఆ 3-4 రోజులు కూడా వచ్చిన కలెక్షన్స్ అన్నీ హిందీ నుంచి వచ్చాయి, ఎందుకంటే హిందీలో చూస్తారు. మనోళ్ళకి హిందీ అర్థం అవుతుంది, హిందీ యాక్సెప్ట్ చేస్తారు, బాగా చూస్తారు హిందీలో. సో అట్లాగా బాగానే ఉంటుంది. సో దానివల్ల ఏం అనలేము ఇంకా. సో అలాగే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కింగ్ వస్తుంది, అది హిందీలోనే చూస్తారు నాకు తెలిసి.
అలాగే ఉంటుంది మోస్ట్లీ. ఇప్పుడు 'సల్మాన్ ఖాన్'తో మటుకు మోస్ట్లీ తెలుగులో చూస్తారేమో. 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్ కాబట్టి కొంచెం డబ్బింగ్ బానే ఉంటదిలే అని చెప్పి. అలా ఉంటది. చెప్పలేము. అదే అంటున్నా కదా! సో, నా వెర్షన్ ఏంటంటే, ఎక్కడో మనోళ్ళు హిందీ సినిమాని హిందీలో చూస్తారు. సో, అది హిందీ వాళ్ళకి ఎక్కట్లే. సో, అది ఏంటి తెలుగు వెర్షన్ కలెక్షన్‌లు ఎక్కువ కనబడట్లేదు, తమిళ్ వెర్షన్ కలెక్షన్‌లు ఎక్కువ కనబడట్లేదు అన్నది వాళ్ళ పొజిషన్ ఉంటది. అట్లా అనమాట. సో, అందువల్ల ఈ తెలుగు వెర్సెస్ హిందీ, తెలుగు వెర్సెస్ తమిళ్ ఈ రెండిటికి మధ్య తెలుగు ఇయన్నీ నలుగుతా ఉన్నాయి. సో, ఇండస్ట్రీలు బేసిక్‌గా ఈటి కారణంగా ఎఫెక్ట్ అవుతాయి. మనం ఇంకేం చేయలేము దానికి. ఇంకా మూవ్ ఆన్ అయిపోని ఎళ్ళిపోవడమే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీలో మార్కెట్లు బిల్డ్ చేసుకోవడం అండ్ చెన్నైలో బేసిక్‌గా గట్టిగా ప్రమోషన్స్ చేయడం. ఏమో రీజనల్‌గా ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బెస్ట్. మరింక అంతే మరింక. ఆహ్, ఏమో లవ్ స్టోరీ సినిమా చూసి ఎన్నాళ్ళయింది. ఒక ఒక జెన్యూన్ ఆర్గానిక్ లవ్ స్టోరీ సినిమా చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకొని, ఇంటికెళ్ళేటప్పుడు కూడా దారంతా అదే ఆలోచించుకుంటూ, ఎలా ఇలా అని ఆలోచించుకుంటూ ఎళ్ళిన ఒక సినిమా పేరు చెప్పండి రీసెంట్ టైమ్స్‌లో. లేదు గదా! కానీ ఇప్పుడు బేసిక్‌గా మా చెన్నై లవ్ స్టోరీ వస్తది. ఇలా ఏదో ఒకటి చెప్పి ప్రమోట్ చేయాలి మరింక. సో, చెన్నై లవ్ స్టోరీ అంటే బేసిక్‌గా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఏదో తమిళ్ సినిమానే అనుకుంటారు గదా! సో, అట్లా ఒక మార్కెటింగ్ అనేది గట్టిగా పుష్ చేయాలి. అది ఎక్కడో మిస్ అవుతోంది అటు సైడ్ మరింక. 'కల్కి' ఉంది. 'కల్కి' సినిమా ఎంత పెద్ద సినిమా. బట్ దానికి కూడా 'బుజ్జి' సినిమా 'బుజ్జి' బండేసుకొని ఊరంతా తిరిగారు. మొత్తం దేశమంతా తిరిగారు అదేసుకొని. ఎందుకు? ప్రమోషన్స్. ఎందుకంటే అట్లా చేస్తేనే వర్కౌట్ అవుతది అని చెప్పి. సో, 'ఇండియన్ బ్యాట్ మొబైల్' అట్లా ఆ పేరు పెట్టి దానికి ప్రమోషన్‌లు కూడా తెగ జరిగినాయి ఆ టైంలో. హిందీలో మామూలుగా రీల్స్ రాలే. 'కల్కి' మూవీ గురించి ప్రమోషన్ అని చెప్పి. సో, అలా ఉంటే వర్కౌట్ అవుతది. లేదంటే ఏం చేయలేం మరింక. అంతే ఇంక. సో, అది గైస్. సో, మీ ఒపీనియన్ ఏంటి? 'జననాయకన్' వర్సెస్ 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్స్ ఇష్యూ. 'జననాయకన్'కేమో ఇక్కడ విచ్చలవిడిగిస్తున్నారు థియేటర్లు. తెల్లవారు 8:00 7:30 నుంచి షోలు పడుతున్నాయి. అక్కడ 'చెన్నై లవ్ స్టోరీ'కేమో ఒక 2, 3 షోలు పట్టుకోవడానికి నానా బాధలు పడాల్సొస్తుంది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో.